ఓకే. ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడన్నా, ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ వస్తాయి కదా. సో చూడండి, వీటిలో ఒక 7 మనకి ఖచ్చితంగా అయితే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లేదా క్రామర్స్ రూల్ ఇస్తుంది. ఆల్రెడీ మనం క్రామర్స్ రూల్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వన్ మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, అదేవిధంగా చాలా ఈజీ క్వశ్చను. ఈజీ కదా, నచ్చినట్టు చేస్తే అవ్వదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కడ సైన్స్ మనం చేంజ్ చేసినా, ప్లస్ బదులు మైనస్ చేసినా, మైనస్ బదులు ప్లస్ చేసినా సమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్గా చేయగలిగితే అర్థం కదా, మనం కరెక్ట్గా చేయగలిగితే దీని నుంచి మనం 14 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకు పీడిఎఫ్ లింక్ మరియు వీడియోకు మెటీరియల్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. కొంచెం వెయిట్ చేయండి. చూడన్నా, క్వశ్చన్ ఏంటంటే బై యూజింగ్ మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్. ఏమన్నాడు? మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్. నెక్స్ట్ సాల్వ్ 3x + 4y + 5z = 18. నెక్స్ట్ 2x - y + 8z = 13. అదేవిధంగా 5x - 2y + 7z = 20. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమన్నాడు కదా. సో ఫస్ట్ మనం కామర్స్ రూల్ చేసాం, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేయబోతున్నాం. చూడండి, దీన్ని ఎలా చేయాలి అని అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన ఈక్వేషన్స్ ఫస్ట్ రాసుకోండి. అర్థం కదా, ఇచ్చిన ఈక్వేషన్స్ అక్కడ ఇచ్చినవి రాయండి, మీ ఓన్ గేమ్ రాయండి. ఏ ఈక్వేషన్స్ ఇచ్చాడు చూడండి, 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, అవే రాస్తున్నాం. 3x + 4y + 5z = 18. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, దీనికి 1 అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2x - y + 8z = 13. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. అదేవిధంగా 5x - 2y + 7z = 20. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఫార్ములా. ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒకవేళ దీని మీద క్లారిటీ లేకపోతే క్రామర్స్ వీడియో, దీనికి ముందు వీడియో ఉంటుంది, అది చూడండి, క్లారిఫై వస్తుంది. ఏంటి? AX = D ఫార్ములా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు కదనా. సో నెక్స్ట్ స్టెప్ మనం వేయాలంటే ఈ ఫార్ములా ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఈక్వేషన్స్ని ఈ ఫార్ములాకి స్ప్లిట్ చేయాలన్నమాట కదా. అంటే దీని నుంచి మనం ఏ వాల్యూ, ఈ ఎక్స్ వాల్యూస్, ఈ డి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దీని నుంచి మనం AXD వాల్యూ రాయాలన్నమాట. చూడండి, ఏ ఫస్ట్ ఈ వాల్యూస్ అలా తీసుకోవాలంటే ఎక్స్ కోఫిషియంట్స్, వై కోఫిషియంట్స్ అండ్ జెడ్ కోఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది? 3 ఉంది. వై కోఫిషియంట్ 4, జెడ్ కోఫిషియంట్ 5 ఉంది. సో ఏమవుతుంది? 3 4 5, 3 4 5. అదేవిధంగా ఇక్కడ ఎంత ఉంది? 2 - 1 8, 2 - 1 8, 5 - 2 7, 5 - 2 7. ఎక్స్ నెక్స్ట్ ఏ అయిపోయింది కదా. సో ఎక్స్ మనకు తెలియదు, సో ఎక్స్ వై జెడ్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ డి వచ్చేసరికి ఈ 3 18 13 20 ఉన్నాయి కదా. సో మనకి డీస్ 18 13 20. ఓకే, AX = D వస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆలోచించాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయండి. ద సొల్యూషన్ ఆఫ్ AX = D కదన్నా. AX = D. ఇప్పుడు దీని నుంచి మనకి ఎక్స్ కావాలి. సో ఎక్స్ ఏ ఇటల్ది ఏమవుతుంది? ఇన్వర్స్. సో X = ఇది ఏమవుతుందన్నా? A ఇన్వర్స్ D. X = A ఇన్వర్స్ D. A ఇన్వర్స్ అంటే ఏంటి అసలు? A ఇన్వర్స్ అంటే ఏంటంటే అడ్జాయింట్ A బై డెట్ ఏనా. A ఇన్వర్స్ అంటే ఏంటి? అడ్జాయింట్ A బై డెట్ ఏ కదా. సో మనకి ఏం కావాలి? అడ్జాయింట్ A కావాలి. అడ్జాయింట్ A కావాలంటే దానికంటే ముందు మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ డెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో వీటిని చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ నుంచి డెట్ ఏ మనం ఫైండ్ అవుట్ చేస్తాం
అర్థమైంది. ఇది ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్. క్లియర్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. అడ్జాయింట్ ఏ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. చూడన్నా, మరి డి ఏంటి అని అంటారు కదా. సో ఈ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఓకే, మనం డెట్ ఏ చేస్తాం, అడ్జాయింట్ ఏ వస్తుంది. ఈ అడ్జాయింట్ ఏకి ఈ డి ఉంది కదా, సో ఈ డితో మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకు ఫైనల్ ఆన్సర్. అర్థం కదా. సో ఏ ఇన్వర్స్ చేస్తాం, ఏ ఇన్వర్స్ అంటే ఇది. సో ఏ ఇన్వర్స్ చేస్తున్నాం కదా, సో ఈ ఏ ఇన్వర్స్ చేస్తే ఏది ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్కి డీని మల్టిప్లై చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడన్నా, డెట్ ఏ మనకి ఏమి వచ్చేది 3 4 5 2 -1 8 5 -2 7 కదా మనకు వచ్చినవి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి, డెట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్. ఈ సింబల్స్ మీరు రాసుకోండి. ఈ రాసుకున్న వల్ల మీకు సైన్స్ అనేది చేంజ్ అవ్వదు, లేదంటే మీరు ఎక్కడైనా తప్పు రాసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 3 తీసుకోండి, ఈ రో ఈ కాలం పోయింది, ఈ రో ఈ కాలం తీసేయండి. అదనంగా ఈ 2 లైన్స్ తీస్తే ఏముంటుంది, -1 8 2 and 7 కదా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసేయండి. 7 1 జా మైనస్ ఉంది కదా, సో -7. ఏ మైనస్ డి ఫార్ములా, మనం అది ఏ మైనస్ బి అనుకున్నా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుంది, ఫార్ములాలో సెంటర్లో మైనస్ ఉంది కదా, ఈ మైనస్కి ఇటువంటి ఏ వాల్యూస్, ఇటువంటి బి వాల్యూస్. సో ఇది -7 అంటే ఏంటి, ఏ వాల్యూ. ఓకే, -7. నెక్స్ట్ 2 8 16, మైనస్ ఉంది కదా, -16. కానీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది చూడండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి, మైనస్. సో దిస్ ఈజ్ -4, -4 ఇంటూ, ఇప్పుడు ఈ 2 లైన్స్ క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 4 మిగులుతున్నాయి. సో 7 2s 14, 8 5s 40. సరిపోయింది కదా. ప్లస్ 5 ఇంటూ ఈ రో ఈ కాలం పోయింది కదా, ఈ రెండు పోతాయి. అప్పుడు ఏముంటుంది, 2 2s 4, -2 ఉంది కదా, సో -4. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ 5 1s 5. సరిపోయింది కదా. సో ఇది ఏమవుతుంది, -4 + 5 ఈజ్ ఈక్వల్ టు 3. 16లో 7 తీయండి, 9. -4 ఇంటూ 40లో 14 తీస్తే -26 ప్లస్ 5లో 4 తీస్తే 1. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, 3 9s 27 అండ్ 4 26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 26 104. సరిపోయింది కదా. అదేవిధంగా 5 1s 5. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది, 27 ప్లస్ 104 ప్లస్ 5. ఈ మూడింటిని ప్లస్ చేయండి, మనకి ఎంత వస్తుంది, ఈ మూడింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 136. డెట్ ఎంత వచ్చింది మనకి, 136. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, 136. ఇది ఏంటి మనకి, డెట్. ఓకే, ఇప్పుడు చూడండి మనం, నెక్స్ట్ డెట్ వచ్చింది. నెక్స్ట్ అడ్జాయింట్ కట్టిన కాదు, ఈ ఏకి అంటే ఈ ఏ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, 3 4 5 2 -1 8 5 -2 7 ఉన్నాయి కదా. సో వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కో ఫ్యాక్టర్స్ వీటికి. అర్థం. సో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కావాలి, అడ్జాయింట్ ఏ కావాలి. ఈ డెట్ ఏకి అడ్జాయింట్ ఏకి మధ్యలో మనం ఏం చేయాలి అంటే, ఈ ఏ ఉంది కదా, ఏ వాల్యూస్ ఏమున్నాయి, ఇవి ఉన్నాయి కదా. సో వీటి యొక్క కో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఇవి చేసిన తర్వాత తప్ప మనకి ఒక వాల్యూ వస్తుంది, దాని నుంచి మనకి అడ్జాయింట్ ఏ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు కో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్న ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది ఏ వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ 3 కో ఫ్యాక్టర్స్ కావాలి. ఈ రో ఈ కాలం పోయింది, అప్పుడు ఏం మిగులుతుంది, -1 8 -2 7. అది రాసాను చూడండి, -1 8 -2 7. అర్థం కదా. సో నెక్స్ట్ మైనస్, ఈ మైనస్ ఎలా వచ్చింది, ఇక్కడ ఆల్ ఫైన్స్ ఉన్నా చెప్పాను నేను ఇంతకుముందు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కదా. నెక్స్ట్ ఏముంది, 4 కో ఫ్యాక్టర్స్ కావాలి. సో ఈ 2 లైన్స్ పోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, 2 8 5 7 2 8 5 7. సరిపోయింది కదా. ప్లస్
5 కోఫాక్టర్స్ కావాలి. 5 అంటే 5 కావాలని 5 గట్ రాయకూడదు. ఇంతకుముందు డెట్ చేసినప్పుడు 5 రాసాం. ఆ డెట్ వేరు, కోఫాక్టర్స్ వేరు. 5 కోఫాక్టర్ కావాలి. సో ఈ 5 లైన్ ఈ పక్క లైన్ తీయండి. అంటే దీనికి కనెక్షన్ 2 లైన్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఒక రో కాలం 2 తీసుకోవాలి. ఇంకేం మిగిలింది 2 - 1 5 - 2 2 - 1 5 - 2. అదేవిధంగా నెక్స్ట్ ఏం చూడండి 2ని తీయండి. అప్పుడు ఏం మిగులుతుంది ఈ రో ఈ కాలం ఈ రో మొత్తం 2 పోతాయి. ఇప్పుడు 4 5 - 2 7 మిగులుతుంది. 4 5 - 2 7. సరే ఈ మైనస్లు ఈ ప్లస్లు ఈ మైనస్ చూడండి నేను ఆల్రెడీ రాసిన సైన్స్ ఇవే ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ ఇంకేంటి ఈ 1 -1 ఉంది కదా దీనికి కోఫాక్టర్ కావాలి. సో ఈ 2 పోతాయి. అప్పుడు ఏముంది 3 5 5 7 3 5 5 7 మైనస్ ఇప్పుడు 8 కోఫాక్టర్స్ కావాలి. ఈ రో ఈ కాలం పోతుంది. అప్పుడు ఏముంది 3 4 5 2. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే ఎలా తెలిసింది కూడా మాకు తెలుసు కదా. ఏంటి ఎక్కడ ఏం చేసాడు 5 కోఫాక్టర్ తీసాడు. ఇంకేమి ఈ 4 మిగిలాయి. సో 2 కోఫాక్టర్ ఈ 2 పోయాయి. ఈ 4 మిగిలాయి. నెక్స్ట్ 7 కోఫాక్టర్ ఈ 2 పోయాయి. ఈ 4 మిగిలాయి. సో అవే రాసాం అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఇది ఎలా వచ్చింది చూడండి. 7 1 = 7. అక్కడ ఎంత ఉంది -1 ఉంది. సో -7 ప్లస్ 2 8 = 16 ప్లస్ 16 సరిపోయింది కదా. మైనస్ 7 2 = 14 మైనస్ 5 8 = 40 మైనస్ ఫార్ములాలో మైనస్ ఇది ఓకే. ప్లస్ 2 2 = 4 మైనస్ ఉంది కదా. సో -4 5 1 = 5 మైనస్ ఉంది ఫార్ములా మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దిస్ ఈస్ +5. నెక్స్ట్ చూడండి 7 4 = 28 ప్లస్ 2 5 = 10 మైనస్ ఉంది -10 ఫార్ములాకి మైనస్ ఉంది. సో +10 అయిపోతుంది అనమాట. +10 ప్లస్ ఇక్కడ చూడండి 7 3 = 21 5 5 = 25 మైనస్ 3 2 = 6 and 5 4 = 20 -6 -20. అర్థం ఎలా వచ్చిందో. సో మీకు అర్థమైందని నమ్ముతున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను చూడండి. ప్లస్ ఇప్పుడు ఏమని చూడండి 8 4 దిస్ ఇస్ 32 అండ్ 5 1 = 5 -5 ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ +5 మైనస్ 8 3 = 24 2 5 = 10 24 -10 సరిపోయింది కదా. ప్లస్ 3 1 = 3 -3 మైనస్ 2 4 = 8. ఈ స్టెప్ ఎలా వస్తుంది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి +16 -7 ఎంత అవుతుంది 9 40లో 14 తీయండి 26 -26 కదా. ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దిస్ ఇస్ +26. అర్థం కానీ ఈ మైనస్ ప్లస్లోనే చాలామంది తప్పు చేస్తున్నారు. వాల్యూస్ అన్ని కరెక్ట్గా రాస్తున్నారు కానీ ఎక్కడ ప్లస్ బదులు మైనస్ వేసినా మైనస్ బదులు ప్లస్ వేసినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూడండి. సో సైన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. +5 -4 ఎంత అవుతుంది +1. అదేవిధంగా ఇక్కడ చూడండి 28 + 10 38 మైనస్ ఉంది. సో -38 25 - 21 ఎంత అవుతుంది -4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇది -4. నెక్స్ట్ -20 -6 -26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో +26. నెక్స్ట్ 32 + 5 37 అండ్ 24 - 10 14 మైనస్ ఉంది కదా. సో -14. ఇప్పుడు చూడండి -3 -8 -11 అర్థం కదా. సో పై టీ రాశాను అర్థం చేశారా. ఈ ట్రీ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్ఫార్మ్. దేని ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఇదేంటి ఇది మనకి కోఫాక్టర్స్. సో దీని నుంచి కదా మీకు చెప్పిన అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలని. సో దీని నుంచి మనం అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది కోణంలో ఉన్నది చూసావా ఇది ఒక లైన్. సో ఇది రో. ఈ రోస్ని ఇక్కడ కాలమ్స్లో రాసుకోండి. ఈ కాలమ్ని ఇక్కడ రోస్లో రాసుకోండి అన్నమాట. అంటే ఇక్కడ 9 26 1 ఉంది కదా. సో దీన్ని 9 26 1 అని రాసు 9 26 1. అది ఇంకేంది 38 4 26 38 4 20 అంటే ఇక్కడ లైన్స్ కాలమ్స్ అయిపోతాయి. సారీ ఇక్కడ కాలం ఇక్కడ రో అయిపోతుంది అనమాట. అదే కదా. సో ఈ విధంగా రాసుకుంటే దీన్ని అడ్జాయింట్ అంటాం. చూడండి ఇక్కడ 38 4 26 38 4 26 37 11 37 14 -11 -14 -11 సరిపోయింది కదా. సో ఈ విధంగా మనకు దీని నుంచి అడ్జాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు చూడండి మీకు ఇంతకుముందు ఏం చెప్పాం ఏ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను అడ్జాయింట్ A బై డట్ A కదా. సో ఈ అడ్జాయింట్ A బై డట్ A ఎలా రాసుకోవచ్చు 1/dat A ఇంటూ అడ్జాయింట్ A అని రాసుకోవచ్చు. 1/dat A ఇంటూ అడ్జాయింట్ A అని రాసుకోవచ్చు.
1/dat ఇంటూ adjoint అనమాట. చూడండి ఇప్పుడు 1/dat, ఈ dat మనం ఫస్ట్ ఫైనల్ చేసినప్పుడు ఎంత వచ్చింది 136. 1/dat కాబట్టి 1/136. నెక్స్ట్ adjoint 1/dat ఇంటూ adjoint. ఈ adjoint అంటే ఏంటి? ఈ adjoint ఏంటంటే మనం ఫైనల్ చేసాం ఇదిగోండి. సో ఈ టోటల్ వాల్యూ మనకి ఏంటన్నా adjoint A. సో అది ఇక్కడ రాసాం 9 - 38 37 and 26 - 4 and -14 126 and -11. అర్థం కదా? ఏం చేసాం ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇందులో ఉన్న వాల్యూస్ బట్టి ఇక్కడ డిరైవ్ చేసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసాం డెట్ వచ్చింది అండ్ అదేవిధంగా adjoint కూడా వచ్చింది. సో ఇప్పుడు చూడండి నాన్న మనకి డెట్ వచ్చింది adjoint వచ్చింది. ఒకసారి ముందుకు వెళ్దాం. చూడండి డెట్ వచ్చేసింది adjoint వచ్చింది అంటే ఈ వాల్యూ A ఇన్వర్స్ D. A ఇన్వర్స్ అంటే ఏంటో తెలిసింది మనకి ఇప్పుడు ఇంతవరకు మనకు తెలిసింది ఏంటన్నా A ఇన్వర్స్ అని తెలిసింది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఈ Dని దీంతో మల్టిప్లై చేయాలి కదా. సో అప్పుడు ఈ మొత్తం ఫార్ములా సాటిస్ఫై అయినట్టు. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ Dని ఈ A ఇన్వర్స్ వాల్యూతో మల్టిప్లై చేయాలన్నమాట. క్లియర్? ఈ D అంటే ఏంటంటే ఈ D వాల్యూ. సో ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు ఈక్వేషన్ వస్తుంది ఎంతవరకు చేసినప్పుడు ఈ ఈక్వేషన్ని దీంతో మల్టిప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి నౌ x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ D కన్నా x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ D. D అని మీకు ఆల్రెడీ చెప్పిన చూపించాను ఏంటి 18 13 and 20. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసేవి. చూడండి 1/136 ఇది కామన్. చూడండి 9 18 సార్ 162 and 38 into 13 494 plus 37 into 20 740. అర్థమే కదా. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసాం గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. సెకండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. థర్డ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. అదేవిధంగా మళ్ళీ సెకండ్లో 26 into 18 468 మైనస్ ఉంది కదా. సో -4 into 13 52 -14 into 20 280. నెక్స్ట్ 1 into 18 plus 26 into 13 338 -11 into 20 220. అర్థమైంది కదా. మీరేం తప్పు రాయలేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఆన్సర్సే వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ మూడింటి ప్లస్ చేయండి. ఈ రెండింటి ప్లస్ చేయండి. వచ్చిన వాల్యూ ఇది వచ్చిన వాల్యూ ఇది మైనస్ చేయండి. ఎంత వస్తుంది మనకి 408. టైం చాలా తక్కువ ఉంది. ఇప్పటికే చాలా వీడియోలు అందైంది కాబట్టి సాల్వ్ నేను చేయట్లేదు. 408 వస్తుంది. అదేవిధంగా ఈ రెండింటి ప్లస్ చేయండి. ఈ వాల్యూలో ఈ రెండింటిని వచ్చి ప్లస్ చేసి ఎంత అయితే వస్తుందో ఆ వాల్యూని దీంట్లో మైనస్ చేయండి. ఎంత వస్తుంది 136. అదేవిధంగా ఈ రెండింటి ప్లస్ చేయండి. వచ్చిన వాల్యూ దీన్ని మైనస్ చేయండి. ఇది కూడా ఎంత వస్తుందన్న 136. ఇప్పుడు ఏం చేస్తాం ఈ 311 ఎలాగ వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది. సో చూడండి 1/136 ఇంటూ మనకి ఏమొచ్చింది 408 136 and 136 వచ్చింది. సో ఇప్పుడు చూడండి చాలా ఫాస్ట్గా చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తాం ఈ 1 ప్లస్ ఏదవుతుంది అన్ని అంటే ఈ రెండు మల్టిపుల్ సపరేట్ చేస్తాం అనమాట. అంటే ఇది ఏమవుతుంది 408/136 అవుతుంది. 408/136. ఇక్కడ ప్రతి వాల్యూ దీన్ని బై చేసినవే అంటే ఈ 1 ప్లేస్లో ఎక్కడ ఉన్న వాల్యూ ఒక్కొక్కటి వస్తుంది అనమాట. 408/136. చూడండి 136 1 136 3 136 అనమాట. మీకు అంతగా డౌట్స్ ఉన్నాయి చూడండి 3136. చూడండి 3136 36 ఎంత అవుతుందా 18 అండ్ దిస్ ఈజ్ 10 1 2 3 4 408. క్లియర్? సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం 136/136 136/136 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది 1. సో అదేవిధంగా 136/136 మీకు ఎంత అవుతుంది 1. ఈ విధంగా మనకి 311 వచ్చాయి అనమాట. ఈ 311 అనేవి మనకి ఏ వాల్యూస్ అంటే XYZ వాల్యూస్. ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ టు XYZ కదా. సో x అంటే ఏంటి 3 అండ్ y అంటే 1. అదేవిధంగా z అంటే 1. అర్థమైందేనా? సో ఇక్కడ చూడండి XY వాల్యూస్ రాస్తాం. ఇంకా మీరు ఒక స్టెప్ రాయాలంటే ఏం రాయొచ్చు ద సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. అర్థమైంది కదా. సో ఇంతవరకు మనం రాసుకోవచ్చు.
క్లియర్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మేము ఏదైనా నేర్చుకున్నాం, ఈ వీడియో ద్వారా మాకు సగం ఇలా అర్థమైంది, ఈ మాత్రం మేము నేర్చుకున్నామని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, వీడియో స్టార్టింగ్లో మీకు మెటీరియల్స్ గురించి మాట్లాడాం కదా. సో చూడండి, మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A 1B అదేవిధంగా 2A 2B మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే ఫ్రీగానే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా మీకు చదువుకోవడానికి మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే. అది ఏంటి అంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి, అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అర్థమైనా? మీరు ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. క్లియర్. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే క్లాస్ మీరు విన్నారో, ఇంతవరకు ఏదైతే క్లాస్ మనం చెప్పుకున్నామో, ఈ క్లాస్ తాలూకు PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడి నుంచి మీరు యొక్క క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైనా? సో ఇంతవరకు చూసారంటే ఒక వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా మోటివ్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.